ఎన్నో సందేహాలు మరెన్నో అనుమానాలు రాజకీయ పార్టీల అభ్యంతరాల నడుమ సాగిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ ముగిసింది. అయితే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు చెప్తున్నా దాదాపు 1/2 కోటి మంది ఓటర్ల పేర్ల తొలగింపు జాబితాలో ఉండడం కలకలం రేపుతోంది. దీంతో అసలు ఎంతమంది ఓటర్లు రిస్కులో ఉన్నారు, ఇక ముందు ఏం జరగబోతోంది అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయింది. జూలై 15 నుంచి చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ గడువు ముగిసింది. 2026 మే 25 నాటికి ఏపీలో 4,16,27,694 మంది ఓటర్లున్నారు. అయితే జూలై 24 నాటికి అంటే ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తయ్యే నాటికి 3,71,56,171 మంది ఓటర్ల వివరాలు మాత్రమే ఎన్యూమరేషన్తో పాటు డిజిటలైజేషన్ చేశారు. వీటిలో 8,55,560 మంది ఓటర్లను నో మ్యాపింగ్ విభాగంలో పెట్టారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో ఓటర్లు పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాల వల్ల మ్యాపింగ్ కాకపోవడంతో వారిని నో మ్యాపింగ్ విభాగంలో పెట్టారు. ముసాయిదా జాబితా విడుదల చేశాక వీరందరికీ నోటీసులు ఇస్తారు. ఓటర్లు సరైన వివరాలు సమర్పించడం లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించడం ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాలి. లేని పక్షంలో నో మ్యాపింగ్ జాబితాలోని ఓట్లు తొలగిస్తారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్కలెక్టబుల్ జాబితాలో 44,71,523 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ లెక్కన దాదాపు 1/2 కోటి వరకు ఓటర్లని తొలగించే అవకాశం ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ 15న ప్రారంభమైన ఇంటింటి సర్వే జూలై 15తో ముగియాల్సి ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనలతో జూలై 24 వరకు గడువు పెంచారు. జూలై 24తో ప్రక్రియ ముగియడంతో ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న విడుదల చేయనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలను పరిష్కారం చేయనున్నారు. అక్టోబర్ 3వ తేదీ తుది ఓటర్ల జాబితా ప్రచురణ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.